లీడర్కు కావలసిన ప్రధానమైన క్వాలిటీ ఏంటి? అనుచర గుణం ఉన్న వాళ్ళంతా గొప్ప నాయకులు అవుతారా? గొప్ప గొప్ప సిద్ధాంతాలు బోధించే వాళ్ళు లీడర్లు అయిపోతారా? మార్క్స్ను ఆకట్టుకొని ఎవరైనా గొప్ప నాయకుడయ్యారా? ఎవరు గొప్ప లీడర్ అవుతారో తెలుసుకోవాలంటే ఈ రోజు మన ఎస్వి రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన ఆచార్య శేషయ్య గారు మన న్యూస్ లో విశ్వనాథ రెడ్డి గారితో చర్చించబోతున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ప్రపంచంలోకి విశాలమైన రెండో దేశం మన భారతదేశం. ఇందులో ఈసారి జరిగినటువంటి ఎన్నికలు చూస్తే ఎన్నో వైరుధ్యాలు, ఎన్నో పోరాటాలు, ఎత్తుగడలు. అవును, అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి, ఇటు ప్రాంతీయ పార్టీల నుంచి చిన్న చితక వాళ్ళు తట్టుకోలేనన్ని పోరాటాలు జరిగి అసలు ప్రజాస్వామ్యం ఉరికే ఉంటుందా ఈ పోరాటాలు జరిగితే అనేటువంటి పరిస్థితి మేధావులకంతా వచ్చింది సార్. కానీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సస్టైన్ కావడానికి బలమైనటువంటి లీడర్షిప్ ఉండాలి. ఆ లీడర్షిప్గా ఈ యొక్క ఎన్నికల్లో ఉన్నట్టుండి ఎదిగినటువంటి వాళ్ళు, మీకు తోచినటువంటి వాళ్ళు ఎవరు సార్? ఆ లీడర్షిప్ ఎలా సస్టైన్ అయింది? ఆ లీడర్స్ ఎవరు? ఈ ఎన్నికలను ఎట్లా ఫేస్ చేస్తారు? ఈ రాబోయే ప్రభుత్వ ఫలితాలు వీళ్ళ ద్వారా మనం ఎటువంటి మంచి ఫలితాలు పొందొచ్చు? చాలా టిక్లిష్ క్వశ్చన్ వేశారు విశ్వనాథ్ రెడ్డి గారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలా పార్టీలు, మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ కేవలం అధికారాన్ని సంపాదించాలా, డబ్బు సంపాదించుకోవాలా, అధికారం సంపాదించుకోవాలా అన్న రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళే అనిపిస్తుంది. కొన్ని పార్టీలు చాలా వరకు లేదా కొంతవరకు 1, 2, 3 ఉంటాయి. అవేంటంటే ఏమి చేసినా కూడా మేము ప్రజలకు ఏం చేయగలము, ప్రజలు సుఖంగా సుభిక్షంగా ఉండాలా, అంటే సోకాళ్ళు మనం మాట్లాడే రామరాజ్యంగా ఉండాలా, దాన్ని తీసుకురావాలా అన్నది ఒక వర్షను. ఇప్పుడు దాంట్లో చూస్తే ఏంటంటే ఈ రోజున్న అపోజిషన్కు సెంటర్లో కానీ వాళ్ళు రకరకాలుగా దాని గజకర్ణ గోకర్ణ టకుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారు. 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో బీజేపీ వచ్చిందంటే డెఫినెట్గా అనేక మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా కూడా జరగదు అనుకున్నవన్నీ వాళ్ళ కళలను నిజం చేశారు. వాళ్ళు ఎప్పటి నుంచో కలగలన్నారు, ఇప్పుడు ఆ కళలను బయటికి తీశారు, చాలా వరకు చేశారు. అది ముదాహమే. అటువంటి వాళ్ళను మనం సత్కరించాల్సిందే, వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి. ఊరికే కాదు, షాలులు కప్పడం కాదు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే, అయినా కూడా ఏంటంటే మనుషులు కదా, అనేక రకమైన టెంప్టేషన్లకు, ఉద్రేకాలకు లోనవుతారు. మనుషులంతా బతికేది ఎమోషన్స్తోనే. కానీ మన దేశంలో ఈ 70 ఏళ్లలో నెహ్రూవియన్ టైం నుంచి ఏదో ఈ అగ్రికల్చరు, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్లు అవి చేయడం, నేషనల్ ఇన్కమ్ వాళ్ళ మీద ఆధారపడడం, లేదా ఆఖరికి ఒకప్పుడు గోధుమలు తెచ్చుకొని బతకడం. మనకు ఫ్యామిన్ వస్తే 1958 ఆ ప్రాంతంలో గందరగోళం అయింది మనకు 60s. అప్పుడు యుఎస్ పథకాలంతా ఈ గోధుమలు వీటితో బతికాం మనం. అట్లా జరిగాయి. కానీ మనకు మీరన్నారే సస్టైన్ చేసే ఈ సమాజాన్ని సస్టైన్ చేసే సిద్ధాంతం లేకుండా పోయింది. ఎందుకనంటే ఇప్పుడు అపోజిషన్లో మిగతా వాటిలో ప్రతి చోట మంచి లీడర్స్ ఉన్నారు, లేకుండా పోలే. లీడర్షిప్ అనేది ఏంటంటే ఒక నాయకత్వ లక్షణం. వాళ్ళకు చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అంటే మంచి సుగుణాలు ఉండాలా, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండాలా, కరేజ్ ఉండాలా, ఈ ఫ్రీడమ్ ఉండాలా, అన్ని వాళ్ళకు శక్తియుక్తులు ఉండాలా, అవన్నీ ఉండాలి. బట్ లోపాలు ఉండకూడదు. మీరు అన్నారే సస్టైన్ చేయాలని. హౌ టు సెక్యూర్ లీడర్షిప్, నేను ఒక పుస్తకం రాశా, లీడర్షిప్ లెసన్స్ అని. హౌ టు సెక్యూర్ లీడర్షిప్.
అంటే లీడర్షిప్ తెచ్చుకోవడం ప్రతి వాడికి ఎవడి స్థాయిలో వాడు లీడరే. అంటే ప్రతి ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లీడరే, ప్రతి స్కూల్లో వాళ్ళ హెడ్ మాస్టర్ లీడరే, టీచర్ లీడరే ఆ క్లాస్కు. ఈ విధంగా చూస్తే ప్రైమ్ మినిస్టర్ దాకా, స్టేట్లో చూస్తే చీఫ్ మినిస్టర్, ప్రతి వాడు లీడర్ కానివాడు ఎవడు లేడు. ప్రతి వాడికి నీ చుట్టూరు ఒక ఇద్దరు ఉన్నారా, మీతో ఒక్క మాట వినేవాడు నేనున్నానా, మీరు కూడా లీడరే. లీడర్ అనేది చాలా సింపుల్ కానీ ప్రొఫౌండ్ కాన్సెప్ట్ అది. అందువల్ల ఏంటంటే ఈ లీడర్షిప్లో ఏమవుతున్నదంటే ఇక్కడ లీడర్ క్యాడర్ను మనం డెవలప్ చేయలే. కొంతమంది లీడర్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరినీ ఊరికే వాడుకోవడానికి పనికి వచ్చేటట్టు చేసి అనుచరులాగా ఉంటారు తప్పితే వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. అందువల్ల మెజారిటీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ల్యాక్ లీడర్షిప్ క్యాడర్. ఒట్టి క్యాడర్ కాదు, ఊరికి పోయేది, బాంబులు వేసేది, కత్తులతో కొట్టేది, పొడిచేది, దీనికి పనికి వచ్చేవాళ్ళు కాదు. లీడర్షిప్ క్యాడర్ లేదు. దాన్ని ఏమంటున్నాం అంటే లీడర్షిప్ ఇంజిన్ అంటాం మేము లిటరేచర్లో. అంటే నువ్వు ఒక్కడివి కాదు, నీ ఇంట్లో మీ ఫాదరు, మీ మదరు, మీ భార్య, మీరు, పిల్లలు అంతా కలిపి ఒక అభిప్రాయానికి రావాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడు. నెక్స్ట్ లీడర్షిప్ను డెవలప్ చేయలేదన్న దానికి ఉదాహరణ గాంధీ పీరియడ్ నుంచి సాక్ష్యాలు కనిపిస్తాయి. సాక్ష్యాలు కనపడ్డాయి కదా, కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒక నెహ్రూ అనేవాడు ఒక నీడలో అట్లా వచ్చినప్పటికి కూడా చాలామంది ప్రతిభావంతుల నాయకులు కూడా కాంగ్రెస్లో కనిపించుకుని పోయినారు. కాదు, వాళ్ళందరూ వెనక్కు దోసేశారు కదా, చాలా మంది. అంతే కదా, సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయాడు కదా, ఏమైనాడు కూడా తెలియదు కదా. అసలు అభిప్రాయ భేదాలు వచ్చి వీళ్ళతో మనకు పనే కాదనేది దేశం దాటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక సిస్టమ్ పెట్టారు. అతను కోలాయి కట్టుకున్నాడు, మాట్లాడితే సత్య ఆగ్రహాన్ని పడుకున్నాడు, నిద్రపోతాడు, ఎవరికి ఏండు. ఇంకా వీడు ఆయన దగ్గర తట్టుకోలేక ఏంటంటే బ్రిటిష్ వాడు ఇదనేదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే కాల్ చేద్దామని వాళ్ళు చూస్తారు. మాట్లాడు నోరే తెరవడు అసలు. అందువల్ల ఏంటంటే ఒక రకమైన పొలిటికల్ ఇది మనకు వెళ్ళిపోయింది. పొలిటికల్గా ఎలా ఉండాలనో ఆ సిస్టమ్ మనకు లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఊరికే మనం మాట్లాడుకుంటే మోడీ, అమిత్ షా, అక్కడ ఉండే కొంత కోటరీ ఉంది, వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే చంద్రబాబు నాయుడు 30-40 సంవత్సరాల నుంచి ఉంటే ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే కింద మీద పడి ఆటు పోట్లు తిని రకరకాలు చేసి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అతను తెలియగలవాడేండు కూడా. కానీ అతను ఏంటంటే ఈ లీడర్షిప్ కంటే మేనేజర్షిప్ అతనికి ఎక్కువ. లీడర్షిప్ సిఇఓ బెస్ట్ సిఇఓ అని అందరూ మాట్లాడే మాట నేను మాట్లాడేది కాదు, అది నిజమే. ఎందుకంటే హీ విల్ సెక్యూర్ ది స్టేట్, హీ విల్ ప్రొటెక్ట్ ది రిసోర్సెస్, హీ విల్ యూటిలైజ్ ది రిసోర్సెస్. ఇప్పుడు లీడర్ ఏంది? హ్యూమన్ ఇంజనీరింగ్. లీడర్షిప్ ఏంటంటే ఏ లీడర్ ఈస్ ఏ మూవర్ who moves the mood to fulfill the motives of both. లీడర్ అంటే అనగానే మనం వాడి కనుక ఫాలోయర్స్ ఉండాలి. ఫాలోయర్స్ ఉంటేనే ఒక లీడర్ అవుతాడు. ఒక లీడర్ ఉండాలంటే ఫాలోయర్స్ ఉండాలి, ఫాలోయర్స్ ఉంటే లీడర్ ఉండాలి. రెండు ఇండిస్పెన్సిబుల్, తప్పదు. అయితే ఆ లీడరు ఈ ఫాలోయర్స్ను పట్టుకొచ్చి రావాలంటే ఇతను నిప్పుల్లో దూకరంటే దూకేటట్టు ఉండాలి. మనం ప్యారడైజ్ లాస్ట్ చూస్తాం, శాటన్కును గాడ్కు తవ్వు పడితే. అదేవిధంగా మీకు టెర్రరిస్ట్ గురించి చెప్పకూడదు కానీ శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా తయారు చేశారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, భలే పాయింట్ రైజ్ చేశారు విశ్వనాథ్ రెడ్డి గారు. లీడర్ ఇప్పుడు నక్సలైట్స్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీ, మనం క్వాలిటీ మాట్లాడదాం. ఇక్కడ ఉందే, వీళ్ళు ప్రజాస్వామ్యం మాట్లాడతారు. అక్కడ ఏం లే, వాడు చెప్పాడు కమాండ్, గో షూట్ కిల్ రెడీ డన్. దేనికైనా దేనికైనా ఎల్టీటీలో వాళ్ళందరూ ఎవరైనా కూడా అట్లా ట్రైన్ చేస్తారు. అదే మిలిటరీలో చేసేది కూడా. వాడు రైట్ లెఫ్ట్ అని 6 నెలలు కొట్టించి, సరే ఎవడో రిటైర్ అయినాయట మేము మిలిటరీలో వచ్చి ఒక చోట నిలబడి ఉన్నాడు,
ఒక చోట కాపురం ఉన్నాడు. పొద్దున్నే పోయి పాలు తెచ్చుకునేవాడట. నాలాంటి కొంటి మనుషులు ఉంటారు కదా, నలుగురు గోడ మీద ఉండేవాళ్ళు. వాళ్ళు కూర్చోండి ఊరికే ఉండి స్టాండర్డ్ ఈజ్ రైట్ అన్నాడట. ఇప్పుడు చెంపు తెలిసేసి రైట్ అని సిగరెట్ పెట్టాడట. వాడు ఎందుకంటే 30 ఏళ్ళు అలవాటు పడిపోయినాడు మిలిటరీలో. ఆ విధంగా ట్రైన్ చేస్తారు వాళ్ళు, ఆ విధంగా ట్రైన్ చేయాలి. దట్టు లేదు, దట్టు ఫర్ ఎ రీజనబుల్ కాజ్ ఉండాలా. వీళ్ళందరూ పోలీసు మీద ఆధారపడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పోలీసు మీద ఆధారపడ్డాడు కంప్లీట్గా. మేనేజ్మెంట్ అంతా పోలీస్ మేనేజ్మెంట్, అది పొలిటికల్ మేనేజ్మెంట్ కాదు, అది పోలీస్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇంకా అక్కడ లీడర్షిప్ ఎలాంటి లీడర్షిప్ అతని గురించి అతని సెల్ఫ్ తెలియదు. ఇందాక అనుకున్నట్టు మనం అతను నేనెవరు ఏంది దీనికి ఎందుకు వచ్చాడు ఎడి చేయాలా. జ్యోతి భాష ఉంటాడు ఈ దేశంలో, కమ్యూనిస్టే, బెంగాల్లో 30 ఏళ్ళు రాజ్యం చేశాడు. ఏం అట్టెందుకు చేసి ఉండొచ్చు కదా, నీకు వచ్చిన నీకు వచ్చిన అప్రిసియేషన్కు నువ్వు 30 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండాల్సిన వాడివి, ఎందుకు పడిపోయినావు, ఏంది నీలో లోపాలు? మిమ్మల్ని మీరు యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 9573456006కి కాల్ చేయండి. మీ అమితమైన ఆలోచనలతో గొప్ప యూట్యూబర్గా మారండి. మర్చిపోకుండా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను చెప్తున్నా, నా దగ్గర ఒక మంచి స్ట్రాటజీ ఉంది, ఒక వ్యూహం. 2 నిమిషాల్లో అతను సెట్ అయిపోవచ్చు అని చెప్తే నాకు వద్దులే ఇప్పుడు ఎందుకు నేను చెప్దాం అంటున్నారు మా ఫ్రెండ్స్ ఊరికే అని చెప్పి. బ్యూటిఫుల్ స్ట్రాటజీ. అతని తత్వం మార్చుకుంటే డెఫినెట్గా మారిపోవచ్చు. బట్ ఎంతసేపు పగా ప్రతీకారం అంటే ఎక్కడో చోట చూపించాలి కదా. బీయింగ్ ఏ క్రిస్టియన్, వేర్ ఈజ్ ద లవ్? దేర్ ఇస్ నో లవ్. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మన స్టేట్కి వస్తే చంద్రబాబు తర్వాత సంహౌ ఐ లైక్ పవన్ కళ్యాణ్. అతని గురించి తెలుసు. అతను తప్పు చేసినా రైట్ చేసినా హీ విల్ షోల్డర్, బేర్ ఇట్. అతను ఆ తప్పును మోస్తాడు. నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడు, లేదా ఈ తప్పు ఎందుకు రైట్ చేశాను ఈ విధంగా చేస్తున్నానంటాడు. ఆ కరేజ్ అతనికి ఉంది. దీన్ని ఏమంటామంటే కరేజ్ ఒకటి ఉంటే, ఇప్పుడు అలెగ్జాండర్కు, నెపోలియన్కు వాళ్ళందరికీ కరేజ్ ఉండింది. బట్ గాంధీకి కలేజీకిను ఈ వ్యవహారాల నిర్వహణకు చాలా తేడా ఉంది. కలేజ్ సరిపోతుందంటారా నాయకత్వానికి? కరేజ్ ఉండాలా, చెప్తున్నా ఉండండి. వన్ ఆఫ్ ది పాయింట్ ఉండండి. కరేజీ వేరు, మనకు ఫ్రీ విల్, దాన్ని ఏమంటామంటే దాన్ని అభయం అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, మనం నాయకులు అనుచరులకు నమ్మకం కల్పించడం అభయం. ఇప్పుడు గాంధీకి ఒక్కడికి ఉన్నింది అభయం. ఎవడిని మాట్లాడుకున్నా అతను చేసేస్తాడు, అతను అనుకుని చేసేస్తాడు. ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడు, ఎవరితో కొట్లాడు, ఏమి చేయడు. అతను కొట్టాడే ధైర్యం లేదు. ఈజీ నాట్ కరేజ్ చేసు, కత్తి తీసుకొని పోడు, తుపాకి తీసుకొని పోడు. బట్ అభయం, ఫియర్లెస్నెస్, అది ఫియర్లెస్గా ఉండాలి ఒక మనిషికి. ఇప్పుడు నేను చూసింది 2 క్వాలిటీస్లో అభయం, ఫియర్లెస్నెస్, కరేజ్ 2 ఉన్నాయి పవన్ కళ్యాణ్కు. తమాషది, అతను 14-15 ఏళ్ళ నుంచి తంటాలు పడుతున్నాడు పొలిటికల్గా. అతను ఒక సీట్ అయితే గెలిచారు పోయినసారి, అయినా అతను అసలు గెలవలే. అతను కూడా ఇంకోటైతే నేను 7 సార్లు 8 సార్లు పరీక్ష రాసి పాస్ అయ్యి జీవితంలో నా మాత్రం నేను ఆయనలో చూసుకుంటున్నా, నేను 8 సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్ష రాయడానికి కోరుకుంటుందా? ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యి అతనికి సపోర్ట్ లేదేమో అని అనుకుంటే కూడా నో ప్రాబ్లం, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ది పొజిషన్ ఆర్ సంథింగ్ ఎల్స్, వీ విల్ ఫైట్ ఫర్ కాజ్ అని ఫియర్లెస్గా, బోత్ ఫియర్లెస్ అండ్ కరేజ్ రెండింటిని బ్లెండ్ చేసుకొని, అంటే దీన్ని థీసిస్ అంటాం, దాన్ని యాంటీ థీసిస్ అంటాం. కానీ చరిత్రలో సింథసైజ్ చేసి ఉన్నాడు ఏది కరేజ్ని, ఫియర్లెస్నెస్. అందువల్ల ఏంటంటే ఈరోజు 21 వచ్చాయి. ఓకే సార్, అది మీరన్న కరేజీ, ధైర్యము, సాహసాలు, వీటన్నిటిలో మీరు చరిత్ర మొత్తం చూస్తే
వాళ్ళు పవర్ఫుల్ లీడర్స్గా చలామణి అయినారు కానీ పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్గా ఎవరూ లేరు. ఈ ధైర్యం ఉన్న వాళ్ళు దాదాపు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ఈరోజు ఆ లెక్కకు వస్తే ఎవరు కన్నింగ్ అడ్మినిస్ట్రేషన్లే మిగిలారు. నేను చెప్పేది కరెక్టే. అప్పుడు కృష్ణమేనను అతను ఏదో 12 గంటలు 15 గంటలు మాట్లాడట యుఎన్ఓలో చెప్తా ఏదో సంథింగ్ ఉంది రికార్డు. అటువంటి వాళ్ళు మహానుభావులంతా ఇక్కడ రాజగోపాలాచారి పెద్ద పెద్ద జీనియస్లంతా ఉన్నారు ఈ దేశంలో. ఏమి మిగతా భాషలు రాని కామరాజ నాడారు కూడా ఒక క్యారెక్టర్ ఉండేది అతనికి. ఇప్పుడు ఉండే పాలిటిషియన్ లో క్యారెక్టర్ ఎవరికి ఎంతమందికి ఉందే ఉంది, కొంత ఉంటుంది. ఎంత క్యారెక్టర్ ఉంది, ఎంతమందికి ఉంది, వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే ఆ క్వశ్చన్ లేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈనాడు మోడీని తీసుకోండి, 20 దేశాలు వస్తే 20 దాసోహం ఉన్నాయి. ఏ ప్లాట్ఫామ్ పోయినా అతను ఎప్పుడో టీ అమ్ముకున్నాడు నిజమే, కానీ ఏ ప్లాట్ఫామ్ పోయినా ఎవడు మాట్లాడినంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎవడు మాట్లాడినంత హిందీ మాట్లాడతాడు, అతను వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ప్రతివాడు ఇప్పుడు అతని ఛాయలు చూస్తారు ఎక్కడ ప్రాబ్లం వస్తే. అందువల్ల అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, ఆ క్యాడర్లో డెవలప్ చేయాలి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ చూసుకుంటున్నారు, అది కూడా గొప్ప విషయం. అంతే కదా, మిగతా వాళ్ళు ఆలోచించరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడు కూడా లీడర్ అనేవాడికి ఎన్ని సుగుణాలు ఉన్నాయి కాదు, ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి. స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అన్నట్టు పెద్ద పడవ కూడా మునిగిపోతుంది ఒక చిన్న చిల్లుంటే. ఆ విధంగా ఎప్పుడు కూడా దెబ్బతినేది మనిషి అక్కడ దెబ్బతింటాడు అడ్మినిస్ట్రేషన్ లేకపోతే. కానీ నాకు తెలిసిన ఇవన్నీ జనరల్గా మాట్లాడే మాట్లాడేశా. ఇప్పుడు అసలు రహస్యం మాట్లాడుతున్నా. మన దేశం దీనికి పుట్టిన గడ్డ ఇది. అదేంటంటే చెప్తున్నా ఇప్పుడు గురు మెంటార్, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బినా గతి నహి అన్నాడు. గురువు లేకుంటే గతే లేదు హిందీలో. ఆ విధంగా ఏంటంటే మెంటార్ అనేవాడు లేక అట్టర్ ఫ్లాప్ అయిన జగన్కు ఒక్కడుండి నేను మెంటార్ అండ్ లీడర్ మీద పుస్తకాలు రాశాను. అవును కదా, మీదే మెంటార్ అండ్ లీడర్. శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరుసులాగా, చంద్రగుప్తుడు ఏం చేస్తున్నాడు, ఈజ్ నథింగ్ కదా. బట్ చాణక్యుడు ఏం చేశాడు, అతన్ని ఒక వజ్రం చేశాడు. అవును. అక్బరు, బీర్బలు, బైరామ్ ఖాను, అశోకుడికి బుద్ధుడు, జరతుష్ట ఇక్కడ ఎత్తుకోండి హర్షవర్ధనుడికి, ప్రతి వాళ్ళకు ఒక రాజగురువు ఒకడు ఉండేవాడు. అప్పుడే ఆ రాజులు కూడా వీళ్ళు చేసే పనిని వాళ్ళకి చెప్పేవాళ్ళు. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, వేర్ టు డూ, వేర్ షుడ్ నాట్ డూ, హూ షుడ్ డూ ఇట్ అన్నది ప్లస్ మైనస్లు, ఆ ప్రపోర్షన్స్ చెప్పగలిగినవాడు. ఎందుకంటే మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని మిమ్మల్ని ఇదంతా చూసేస్తాం, టెలిస్కోప్తో చూస్తాం, మైక్రోస్కోప్తో చిన్న చిన్న సూక్ష్మజీవులను చూస్తాం. కానీ నా కళ్ళు నాకు కలపడం, నా మొహం నాకు కలపడం. అంతే కదా, ఒక మిర్రర్ కావాలి. మంచి పాయింట్ చెప్పారు. మెంటర్ ఈజ్ ఎ మిర్రర్. అవును, అలాంటి మంచి మెంటర్ లేకపోవడం అనేది కూడా ఈయన ప్రధాన లోపం. పైగా మెంటర్ ఈజ్ an unknown God. Okay. God is unknown mentor. Okay. నోను అన్నోను ఇక్కడ. కాబట్టి ఏంటంటే మెంటర్ అనేవాడు ఎవరికైతే ఉంటాడో మన జీవితాల్లో కూడా, మన లెవెల్లో కూడా, అంతే కదా, సాధారణ జీవితంలో నైనా ఈ కోర్సు తీసుకో, ఇది వద్దు, ఈ పని చేయొద్దు, నువ్వు ఇటు చేయాలా, నువ్వు ఇటు చేయాలి అని చెప్పేవాడు ఒకడు ఉంటే వాడు ఎదిగినంతగా మిగతా వాళ్ళు ఎదగలేదు. నాకేంటి నువ్వు చెప్పింది నాకు తెలుసులేవే అంతే అయిపోయింది వాడా. ఎందుకనంటే పీటీ ఉషా వాళ్ళు ఇప్పుడు ఎవరో పరిగిస్తున్నారో నాకు తెలియదు అనుకోండి, వాడు నిరంతరం కోచ్ అక్కడే ఉంటాడు. ఈ తప్పు చేసావంటాడు. తను 30 ఏళ్ళు పరిగిస్తే కూడా, 20 ఏళ్ళు పరిగిస్తే కూడా 20 ఏట కూడా చెప్తాడు తను. ఎవ్రీడే ఎంఎస్ సుబ్బలక్ష్మి పొద్దున్న లేచి తెల్లవారు 5 గంటలు లేచి కచేరీ పెట్టుకొని, కచేరీ ఉందని కాదు,
అవును. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ అయినా పోయే ముందు ప్రాక్టీస్ చేస్తాడు అది కదా. నాకేందండి, నేను ఎందుకు చేసేది, నేను పోతానంటే అది అయిపోయింది అక్కడికి. అది అక్కడ అది అందులో ధోని గురువు ఇలాంటి. అనేవాడు గురువు చెప్పింది మెట్టుకులేసుగా ఫాలో కావడం, ఈ రెండు ఎక్కడైతే లేదు వాడి పతనం రెడీగా ఉంటుంది. అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఏముండదు. చెప్పేది లీడర్కు ప్రతి లీడర్కు ఒక మెంటర్ ఉండాలి ఖచ్చితంగా. మోడీకి ఎవరో ఉన్నారు మనకు తెలియదు. అది అతి రహస్యం ఉంటుంది. ఇక్కడ మెంటర్లు చాలా మంది ఎక్కువైపోయినారు సార్ జగన్ కి. లేదండి, మనం విన్నది ఒక రాంగ్ మెంటర్స్, లేదా ఉన్నవాళ్ళు ఎవరిని వింటాడో ఎవరిని వింటాడో మనకు తెలియదు. మనం వీ కెనాట్ పాస్ జడ్జిమెంట్స్. బట్ మెంటరింగ్ లేక అతను దెబ్బతిన్నాడు అనేది ఒక మాట. ఖచ్చితంగా మంచి మాట చెప్పారు. అవి ఇవన్నీ ఆలోచించుకొని మెంటర్ అంటే ఈ నీడ్ నాట్ బి ఒక పనిషి కూడా బల్లే. ఇప్పుడు ఒక వివేకానందుని పెట్టుకున్నా, నేను వివేకానందుని ఫిలాసఫీ పెట్టుకున్నా, ఆ ఫోకస్ పెట్టుకున్నా, నేను ఆ ఫోకస్లో బరిగిస్తాను అనుకో, నాకెవరయ్యా గురువు అంటే మెంటరే. అంతే, వివేకానందుడు మెంటరు. అందువల్ల ఏంటంటే ఒక మహాత్ములను వాళ్ళు చెప్పిన విషయాలను, అంతకుముందు అనుభవాలను, మన జీవితంలో మనకు వచ్చిన అనుభవాలను వీటిని అన్నింటినీ అన్వయించుకొని ఇప్పుడు ఒక మెంటర్తో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, వేరే వాడిని అడగాలండి. మనం ఎంత బాగా ఆలోచించినా కూడా నిజాన్ని బయట తీయలేం. వేరే వాడైతే ఇది కాదండి ఇట్లా చేస్తే ఇట్లా ఆలోచించు చూడు అంటాడు వాడు. అంతే కదా, ఒక సెకండ్ ఆడే మెంటర్. అంతే వాడు వద్దే చెప్పడు. కాబట్టి రాజకీయాల్లో లీడర్కి మెంటర్ ఎంత అవసరం అనేది, ముఖ్యంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కూడా మంచి మెంటర్ ఉంటే ఆయన మంచి స్టెప్ వేస్తారనేది ఇది. నేను ఒక మాట చెప్తా, ఒక సెంటెన్స్ ఉండాలి నా దగ్గర, చేసి ముగిద్దా. మెంటర్ అలోన్ కెన్ హార్మనైజ్, హార్మనీ అంటే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, ఎత్తు పల్లాలు, వాటిలోంటి సమానం చేయడం, సింథసిస్, థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్ అంటాం మేము, హెగెల్ ఫిలాసఫీ. కెన్ హార్మనైజ్ డిజైర్ అండ్ డ్యూటీ. నీ కోరికలు చాలా ఉంటాయి, ఇది డబ్బులు సంపాదించాలా, పదవులు సంపాదించాలా, నేను ప్రపంచాన్ని ఏలాలా, నేను ఏదేదో చేసుకోవాలని నీకు ఆలోచన ఉండొచ్చు, కానీ నీకు ఒక డ్యూటీ ఉంది. కర్మణ్యేవాధికారస్తేమా ఫలేష్వద కదాచన అని భగవద్గీతలో చెప్పినట్టు శ్రేయాన్ స్వధర్మవి కూడా నీకు డ్యూటీ ఉంది, నీకొక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసుకోవడానికి నీ డిజైర్స్ను పెట్టుకో, బట్ డిజైర్ అండ్ డ్యూటీ హార్మనీ కావాలా, బ్యాలెన్స్ కావాలా. ఐఎమ్ టెల్లింగ్ యు ఫిలాసఫీ, డిజైర్ అండ్ డ్యూటీ హార్మనీ ఒకటి. రెండవది డ్యూటీ, ఐడియా అండ్ ఐడియల్. నీకు అనేక ఐడియాస్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, బట్ ఐడియల్ ఒక ఐడియల్ ఉంటుంది. నేను ప్రతిరోజు ఆఫీసుకు పోతే 10 గంటలకు పోతా. కొంతమంది ఉన్నారు నేను చూసే జీవితంలో 10 గంటలకు 5 నిమిషాల ముందర ఉంటారు. 10 గంటలకు వాడు రాలేదంటే ఆ రోజు సెలవు పెట్టాడని అర్థం చేసుకోవచ్చు. 10:05కు 10:01కి రాడు. అటువంటి వాడి జీవితంలో నేను చూస్తున్నా. అది ఐడియల్. ఐడియల్ పెద్దదే చిన్నదే కాదు. మా అమ్మ దగ్గర పెట్టి చూసుకుంటా, మా తల్లిదండ్రులను, అది ఐడియల్. కొన్ని ఐడియల్స్ ఉంటాయి. ఈ ప్రజలను నేను రక్షిస్తా, అదొక ఐడియల్ పొలిటీషియన్కు. నువ్వు ఏ ఐడియల్ పెట్టుకున్నావో ఆ ఐడియల్ నీ ఐడియాస్ స్వే చేయకూడదు, అది ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఐడియల్ను. ఐడియల్ ఫైనల్, డ్యూటీ ఫైనల్. ఇందాక చెప్పింది డిజైర్ అండ్ డ్యూటీ, ఐడియా అండ్ ఐడియల్, అండ్ ఇంటలెక్ట్ అండ్ ఎమోషన్. మనకు చాలా తెలివితేటలు ఉంటాయి, బట్ మనకున్న తెలివితేటలన్నింటినీ ఎమోషనల్గా ఫీల్ అవుతాం. మనకు ప్రేమ ఉంది, యాంగర్ ఉంది, కోపం ఉంది, మనకు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్నాయి. ఇవన్నీ కానీ ఈ ఎమోషన్స్ కానీ బయటపడ్డాయంటే నీ సత్వగుణం పోతుంది, రజోగుణం తమోగుణానికి వస్తావు, డామినేట్ అవుతాయి, నువ్వు డ్యామేజ్ అయిపోతావు. నువ్వు డామినేట్ అయితే నువ్వు డ్యామేజ్, క్యారెక్టర్ పోతుంది. అందువల్ల ఇట్లా ఏంటంటే ఎవరికైనా నేను చెప్పేది ఒకటే ఫిలాసఫీ. నేను చూశాను, దత్తాత్రేయులు, అదే జై గురు దత్త అన్నాను కదా, గుడి పెడుతున్నాం కదా మేము, దత్తాత్రేయ గుడి. ఆయనకు 27 మంది గురువులు ఉన్నారట. ఆఖరికి భూమి, చెట్టు, చేప, అవి కూడా గురువులే. ఒక చేప ఉంటుంది, అక్కడ గేలం వేస్తాడు పాలిటీషియను. చేప అయితే వేయంగానే అది ఎర్ర ఉంది కదా అని పోయి కథక్కని వేసుకుంటుంది, అది పోయేది తెలీదు. అందులో ఈ టెంప్టేషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకొని నిలబెట్టుకొని
జాగ్రత్తగా హార్మోనైజ్ చేసి అక్కడ ఏముంటుందో చూద్దాము, మళ్ళీ చూద్దాం, రేపొద్దాంలే మళ్ళీ దీనికి అనే ఆలోచనలతో చేయగలగాలంటే మెంటర్ ఉండాలా, ఎవరైనా గైడ్ చేస్తుండాలి. కానీ మొత్తం మీద ఇప్పుడుండే పాపులర్ లీడర్లు మొత్తానికి వీళ్ళందరికండి తప్పు ఒప్పులు చేసిన వాళ్ళు, కరెక్ట్గా ఉన్నవాళ్ళు అందరికి కూడా మంచి మెంటర్లు ఉంటే రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కూడా అందరు రాజకీయవేత్తలకు ముఖ్యంగా, ఎందుకంటే ఈ ప్రపంచం పరిపాలించబడేది వాళ్ళ చేతనే. అదే వాళ్ళే క్షత్రియులు. పాత వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఆలోచిస్తే పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఉండే వాళ్ళందరూ రాజులే నా దృష్టిలో. వాళ్ళకు ఒక చాణక్యుడు, వాళ్ళకు ఒక తిమ్మరసు కావాలని మీ యొక్క ఆశ. వాళ్ళకు ఎక్కడైతే గురువులు ఉంటారో వాళ్ళు ఈ దేశం బాగుపడుతుంది. మిమ్మల్ని మీరు యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా 9573456006కి కాల్ చేయండి. మీ అమితమైన ఆలోచనలతో గొప్ప యూట్యూబర్గా మారండి. మర్చిపోకుండా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.